గట్టిగా చెప్పండి. ఇది దిస్ ఇస్ ద మోటివేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Neelamanu, thank you very much. You always stand as an inspiration. ఇవాళ మీతో దేవుడు తన కార్యాల గురించి తన క్రియల గురించి చెప్పాలని ఏదైతే అనుకున్నారో నేను అనుకున్న టాపిక్ కూడా అదే. కాబట్టి నేను ఆ విషయంలోనే నిన్న రాత్రి కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు అదే వచ్చింది నా మైండ్లో. మేబీ దేవుడు కూడా ఇలా ముందుకు తీసుకొచ్చారనమాట. కాబట్టి బట్ ఎస్ ట్రూలీ మేమందరం కూడా బిలీవ్ చేసేది ఏంటంటే యూ ఆల్వేస్ స్టాండ్ యాజ్ ఎన్ ఇన్స్పిరేషన్. సో గాడ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఏంటంటే ఇంత ఇన్స్పైరింగ్ లేడీస్ని మన దగ్గర ఉంచి సంఘంలో ఉంచి మనకు మోటివేట్ చేస్తూ, ఎందుకంటే అప్కమింగ్ పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి చెయ్యాలి అని అంటే దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇవాళ నేను మీ ముందుకి తీసుకురావాల్సింది అదే క్రియల గురించి. దీనిలో నేను ప్రాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దేవుడి క్రియలు అలాగే మనుషులు చేసే క్రియలు కూడా ఎలా ఉంటాయి, వీటికి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంటుంది, అలాగే వీటి ద్వారా మనము ఆయన మహిమని మనం ఏం చేయగలుగుతాం, ఏదైతే మనం చెయ్యాలో ఏదైతే చేయకూడదు అనేది మీ ముందుకు తీసుకొని వస్తాం. సో ఫస్ట్ మనము దేవుడి క్రియల గురించి తెలుసుకోవాలనంటే టర్న్ విత్ మీ టు Job chapter 9 verses 10. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఆయన చేసేది క్రియలు అద్భుత క్రియలు అనే దానికి మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేయండి. యోబు గ్రంథం. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి క్రియలు అది? అద్భుత క్రియలు. దానికి నిదర్శనం ఏంటి అని అంటే మనం సాక్ష్యాలు చెప్తాం, ఎన్నో వింటాం, కానీ మీరు గమనించండి ఈ సృష్టి, ఈ భూమి, మనం అందరం భూమి మీదే ఉన్నాం, కానీ మనకి ఎప్పుడు ఏదైతే అవసరం ఉందో అది ఆర్గనైజ్ చేసింది ఎవరు? మన దేవుడు. ఏ టైంలో సూర్యుడు రావాలి, ఏ టైంలో చంద్రుడు రావాలి, మనకి ఏది అవసరం, ఎప్పుడు ఏది అవసరమో అదంతా చేసింది ఎవరండి? దేవుడు. హల్లెలూయా. కానీ మనుషులమైన మనం కాదు, కానీ కొంచెం మంది జనాలు ఎట్లా చేస్తారండి, సృష్టికర్తమైన దేవుడిని వదిలేసి సృష్టించిన ఇవన్నిటిని నమ్మి వీటిని పూజిస్తూ ఉంటారు. నేలను పూజిస్తూ ఉంటారు, నీళ్ళని. అవన్నీ మనకు వచ్చింది ఎవరు? మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఎవరికి మనం ప్రార్థించాలి? ఆయన. ఎందుకనంటే మనకి ఇది అవసరమని ముందు ఎరిగి మనకి ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్న వాటికన్నా దీన్ని ఎవరైతే సృష్టించారో వాళ్ళని మనము ఆరాధించాలి. అదే ఈయన గొప్ప దేవుడు. ఇది దేవుడి పేరు. ఇంకా ఉన్నాయి, కానీ ఇవాళకి మాత్రం నేను ఇది చెప్తున్నాను. కానీ అదే మనుషుల వైపు వచ్చి రాగానే మీరు మన క్రియలు ఎలా ఉంటుందో ఒక్కసారి యజ్రా గ్రంథంకి రండి. యజ్రా చాప్టర్ 9 verses 13. యజ్రా 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. దుష్క్రియలు అని వస్తుంది మీకు. నేను చూడండి, అది ఉండాలి. మనుషులు చేసే క్రియలు ఎలా ఉంటుందో మీరు చూడండి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత దేవుడైనా నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలు మీరి. ఎంత ఇచ్చారండి? కొద్దిగా మాత్రం. హల్లెలూయా. ఈ కొద్దిగా కూడా మనకి ఎందుకు ఇస్తారు అని అంటే దీనికి ఒక మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకనంటే ఒక ఎత్తైన బిల్డింగ్ ఒకటి ఉంది, ఒక 10 floors ఉన్నాయి. ఆ ఫ్లోర్ మీద ఒక మనిషి నుంచొని, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక మనిషి నుంచున్నాడు అన్న. ఇప్పుడు ఆ పైనుండి 10th floor అతను ఆ కిందున్న మనిషిని పిలవాలనుకుంటున్నాడు. గాలేస్తుంది, అంతా అవుతుంది, కానీ ఎంత అరిచినా ఎంత చప్పట్లు కొట్టినా తను వినిపించుకోవట్లేదు.
ఎందుకంటే తను 10th ఫ్లోర్ లో ఉన్నాడు, తనేమో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు, వినపడట్లేదు. సరే ఏం చేద్దాము అన్నప్పుడు ఆ మనిషి పైన మనిషి ఏం చేశాడు అని అంటే ఒక 5 రూపాయలు కాసు ఉంటుంది కదా, అది పైన నుంచి పడేశాడు అన్నమాట అతని తల మీద. సరే అప్పుడైనా చూస్తాడులే అనుకోండి. కానీ కింద ఉన్న మనిషి ఏం చేశాడు అని అంటే, అబ్బా దేవుడు నా మీద దయ చూపించి 5 రూపాయలు కాసు పంపించాడు కాబట్టి నేను లోపల పెట్టుకుంటానులే అని జేబులో పెట్టుకొని వదిలేశాడు. ఈ పైన ఉన్న మనిషి ఏంటంటే, అరే నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలబ్బా వీళ్ళకి, ఏది చెప్తే పైన చూస్తాడు, నా వైపు చూస్తే నేను కొంచెం చెప్పొచ్చు కదా అనుకొని ఈసారి ఏం చేశాడు అంటే ఒక 500 నోటు పడేశాడు అనమాట కింద. అదే విధంగా పడేశాడు, తగిలింది, చూశాడు, అబ్బా ఇప్పుడే 5 రూపాయలు వచ్చినాయి, 5 రూపాయల నుంచి 500 వచ్చినాయి నాకు, అబ్బా ఇంకా సూపర్ అనేసి మళ్ళీ అది లోపల పెట్టుకున్నాడు. ఈ పైన ఉన్న మనిషికి అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తే ఆ మనిషి పైన చూస్తాడు, నేను చెప్పాల్సింది ఎలా చెప్పాలి అని అంటే ఇలా కాదు అనేసి ఒక చిన్న రాయిని చూశాడు అనమాట పైన. ఆ రాయిని ఏం చేశాడు, తీసుకొని కొట్టాడు. ఇప్పుడు ఏమైంది, రాయి తగిలింది. రాయి తగిలిన వెంటనే ఏం చేశాడు, టక్మని పైకి ఎత్తాడు. ఎవడరా బాబు నన్ను కొట్టింది అని. కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనం కూడా దేవుడి నుంచి దీవెనలు పొందుకున్నప్పుడు అంత పట్టించుకోం, పొందుకుంటానే ఉంటాం. ఓకే 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 అని ఏదో కొంచెం శ్రమ అలా వచ్చింది అనుకోండి ఎక్కడైనా మన జీవితంలో కొంచెం కరెక్ట్ చేరాల్సిన ప్లేస్కే చేరుతుంది. కాబట్టి ఆయన కూడా మనకు, అందుకనే మీరు చూడండి ఇవన్నీ మన లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ఇవన్నీ బైబిల్లో ముందే లిఖించబడి ఉంది. అందుకనే ఆయన ఏమన్నాడు, కొద్దిగా మాత్రమే మీ దగ్గర ఉంచి మిగతా అంతా నేను తీసుకున్నాను. ఆ కొద్ది కూడా ఎందుకనంటే హీ వాంట్స్ టు కరెక్ట్ యూ. కొన్నిసార్లు ఆయన ఇచ్చే దీవెనలు మనకి దానికి మనం వాల్యూ చూపించాం, ఉంటాయి ఎంతో గొప్ప విలువైనవి ఉంటాయి, కానీ మనం పట్టించుకోం. కానీ ఎప్పుడైతే ఆ శ్రమలు వస్తాయో ఆ శ్రమల గుండా మనం వెళ్తూ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో, ఆయనకి ఎప్పుడైతే అడుగుతామో, ఆయన మన అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడైతే బయటికి తీసుకొని వస్తాడో అప్పుడు ఆయనని మనం స్తుతించాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించండి, రక్షించబడటానికి మీరు ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా లేదు. కానీ ఎప్పుడైతే మీరు రక్షణ మార్గంలో వస్తారో, రక్షించబడతారో, అప్పటి నుంచి మీరు చేసే ప్రతి క్రియలు కూడా ఎవరికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ దుష్క్రియలు అనేది మన దానికి ఉన్నప్పుడు బైబిల్ మీరు చూడండి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించే చెప్పదు, బైబిల్లోనే మీకు సొల్యూషన్ కూడా ఇస్తారు. దేవుడు ఏమంటాడు అంటే, సరే మీకు ఈ ఇబ్బంది ఉంది, సరే మీరు ఈ దుష్క్రియలు చేశారు, కానీ నేను మీకున్నాను, నేను మీకు ఒక అవకాశం ఇస్తాను. మనకి సమ్మర్ అప్పుడు, దసరా అప్పుడు సేల్ పెడతారు, ఏమంటారు 70% ఆఫ్ 80% ఆఫ్ అంటారు. బైబిల్ కూడా మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. అది ఎక్కడుంది అని అంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, జెర్మయా చాప్టర్ 7:3. సైన్యములకు అధిపతి రైట్, ఇశ్రాయేలు యొక్క దేవుడునకు రైట్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఓకే ఏమని, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు రైట్, మీ మార్గములను, రైట్, మీ క్రియలను దిద్దుకున్నాడు. రైట్. హల్లెలూయా. ఒక ఛాన్స్ ఇస్తున్నారా దేవుడు? మీరు చేసి ఉంటారు ఇప్పటి వరకు, మీ పాత జీవితంలో కానీ మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, ఎటువంటి క్రియలైనా చేసి ఉండొచ్చు, చెడు క్రియలు చేసి ఉండొచ్చు, దుష్క్రియలు చేసి ఉండొచ్చు, అన్యాయపు క్రియలు చేసి ఉండొచ్చు, విశ్వాసం లేని క్రియలు చేసి ఉండొచ్చు. కానీ ఈ క్రియల వల్ల మీకు సరిదిద్దుకోవటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొని ఎప్పుడైతే మనము రక్షణ మార్గంలో నడిచి వచ్చి దేవుడు వైపు చూసి దేవుడిని అడుగుతామో, అప్పుడు మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటంటే అద్భుతమైన కార్యాలు, స్తోత్రరహ క్రియలు. అలాగే మీరు చూడండి, నూతన క్రియలు కూడా మీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. కాబట్టి వీటి గురించి మీ మనసులో మీరు ఉంచుకొని మీరు ప్రార్థన చేస్తూ, మనం ఇటువంటి క్రియల్ని కాదు, మనం కోరుకునేది అద్భుతమైన క్రియలు. కానీ దానికి మనము చేయాల్సింది ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంచుకొని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన పాత జీవితాన్ని వదిలేసి రక్షణ మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అద్భుత కార్యాలు చూస్తారు. హల్లెలూయా. దేవుడి ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.